వాళ్ళను వీళ్ళను పరిచయం చేయడం కాదు, నీ భార్యను తీసుకొచ్చి అందరికి పరిచయం చేయి అని పవన్ కళ్యాణ్కు సవాల్ విసిరిండు ముద్రగడ పద్మనాభం. తన కుటుంబంలో చిచ్చు పెట్టి తనను రోడ్డు మీదకు లాగినందుకు గట్టిగానే ఇచ్చిపడేసిండు. తన కూతురిని తన ఇంటి పేరుతో ఎందుకు పరిచయం చేసినవని పవన్ ను నిలదీసిండు. సిగ్గులేదా పవన్ కళ్యాణ్ గారు? లేదు కాబట్టే 21 సీట్లు తీసుకున్నాడు అని అంటారు సార్ కొంతమంది. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా. ఇద్దరా? ఆయనకు ముగ్గురు కదా, ఇద్దరికి ఇడుపు కాయిదాలు ఇచ్చేసిండు, మూడో ఆమెతో ఉంటున్నాడు. నీ ముగ్గురు భార్యను పరిచయం చేయి. ఇద్దరిని వదిలేసిండు సార్. వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా. ఎక్కడ పరిచయం చేయమంటారు? పరిచయం చేయి. ఏమని పరిచయం చేయాలి? ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య, వాళ్ళ దైవత ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మూడో ఆమె ఎక్కడికి రాదు సార్. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? ఏం జరిగింది సార్ వాళ్ళ ఫ్యామిలీలా? మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? అసోంటివి చెప్పుకుంటారా ఎవరన్నా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? ఇసోంటివి కూడా చెప్పుకోరు. మా కుటుంబం దొరికిందా మీకు? మిమ్మల్ని ఏం చెయ్యలేక మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఇట్లా అవమానిస్తున్నారు సార్. మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను. మీరు పవన్ ను క్వశ్చన్ చేస్తున్నారు కదా, అందుకే వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. వాళ్ళను ఎవ్వరూ ఏమి అనుకున్నా ఆయన మాత్రం అందరి మీద పూనకాలు వచ్చినట్లు ఊగిపోతాడు. ఓహో, ఏమి నటన బాబు! మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టే రాజకీయాలలో కూడా నటిస్తున్నాడు సార్. జనాలు ఆయన యాక్టింగ్ చూసేటందుకు, డైలాగులు వినేటందుకే వస్తారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.